హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే. చికెన్ బిర్యానీ ఎలా చేయాలో మీకు చూపిస్తామండి మా స్టైల్లోని. అలాగే మటన్ తలకాయ కర్రీ ఏ విధంగా చేయాలో చూపిస్తామండి. అలాగే పన్నీర్ కాజు రెసిపీ ఇదైతే మామూలుగా మేము చేసుకున్నామండి. మీకు ఇది ఫోటో ద్వారా చూపిస్తున్నాము. ఫ్రెండ్స్, ఇప్పుడు చికెన్ బాగానే మనం ఫ్రై చేసుకోవాలండి. బాగా కర్రీ పెట్టుకొని బాగా బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, చికెన్, కొంచెం పసుపు, ఆనియన్స్ వేసి బాగా మనం ఎంత బాగా ఫ్రై చేస్తే అంత బాగా టేస్ట్ వస్తుందండి చికెన్ బిర్యానీకి. ఈ విధంగా దగ్గర బాగా మగ్గి పెట్టుకొని మనం కడిగిన వాటర్ అంతా కుక్ అయిన తర్వాత మనం కొంచెం పైన ఆయిల్ వేసుకుంటూ వాటర్ బాగా కుక్ అవుతూ అప్పుడు ఆయిల్ కూడా వేస్తామండి. మేము ఆల్రెడీ ముందు చికెన్ కడిగినప్పుడు మేము ఆయిల్ పెట్టామండి. ఎక్కువ ఆయిల్ కాకుండా బిర్యానీకి తక్కువలోనే చేసి చూపిస్తాము మీకు. చూడండి, ఇలాగ అడుగు పట్టకుండా సిమ్లోనే పెట్టి కలిపెట్టుకున్నామండి. ఇప్పుడు టమాటా ముక్కలను కట్ చేసుకున్నాం కదండి, ఈ విధంగా వేసుకొని కలిపెడదాము. మంచి టేస్ట్ వస్తుందండి చికెన్ బిర్యానీకి. ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చండి. ఇలా ఈ విధంగా కలిపి పెడుతూ ఉండాలి. పెట్టి బాగా మగ్గుతూ ఉండాలి. సిమ్లో పెడుతుంటే మనకు బాగా కుక్ అవుతూ ఉంటుందండి చికెన్ బిర్యానీకి. ముక్కలకు కూడా మంచి కుక్ అవుతే మనకి తినడానికి కూడా బాగుంటుంది. అలాగే కాజు కూడా వేస్తున్నామండి. కాజు కూడా కొంచెం బాగా ఫ్రై చేయలేదండి, మేము డైరెక్ట్గా వేసేస్తాము. మీకు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు చికెన్ బిర్యానీలోని. మేమైతే వేసుకుంటామండి. అలాగే ధనియాల పౌడర్ వేసామండి, గరం మసాలా పౌడర్ వేస్తున్నామండి, బిర్యానీ పౌడర్ కూడా వేసుకున్నామండి. ఇప్పుడు మళ్ళీ బాగా కుక్ చేయాలంటే మనం కొంచెం బాగా కలిపి పెడుతూ ఉండాలి. ఇప్పుడు గరం మసాలా పౌడర్ అండి ఇది అలా పైన వేసుకుంటున్నాము. పైన అలాగా వెళితే మనకి ముక్కలకు బాగా పడుతుంది. ఈ విధంగా వేసి కలుపుతున్నామండి. ఇప్పుడు దగ్గరికి బాగా అయిపోయిందండి. వాటర్ మనము ఎంత రైస్ తీసుకుంటామో 2 గ్లాస్కి 4 గ్లాస్ కాదు, 3.5 గ్లాసు వాటర్ వేసుకుంటామండి మేము. అలాగే ఇప్పుడు 3 గ్లాస్కి వాటర్ వేసుకున్నాం కాబట్టి ఆ వాటర్ని మేము కొద్దిగా తగ్గించుకొని 4 గ్లాస్కి 3.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాము. ఇప్పుడు దాని మీద మేము కొంచెం మూత పెట్టేసుకుంటామండి. బాగా కెరలాలి కదా, కొద్దిగా సాల్ట్ సరిపోతే మనం సాల్ట్ వేసుకోవాలి. మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. తగినంత సాల్ట్ అయితే వేస్తామండి. చికెన్ బిర్యానీకి సాల్ట్ ప్రతి వంటకి మనకి సాల్ట్ అనేది కంపల్సరీ. మేమైతే చెక్ చేసి చూసుకొని మనం వేసుకోవచ్చు. మీరు కూడా అలా చేయండి. ఇప్పుడు చూడండి, పొంగు వచ్చింది కదా, ఆ పొంగు మనం అలా సైడ్ తీస్తే మొత్తం అంతా ఆయిల్ తేలింది, కుక్ అవుతుంది. మనకు సాల్ట్ సరిపోలేదండి, చెక్ చేసాము, అది అందుకు వేస్తాము. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా పిల్లలు ఇలాగ చికెన్ సూప్ తాగుతారండి, వాళ్ళకి కూడా మేము తీసిస్తున్నాం. ఒక్కొక్క బోన్ పీసు ఇలా వేసి ఇస్తున్నాము, చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్ కూడా వేసేసుకున్నాము, మీకు చూపించలేదు. రైస్ వేసేసుకుని ఇప్పుడు కొత్తిమీర కూడా వేస్తున్నామండి. ఈ విధంగా మనం కలిపి పెట్టుకోవాలండి. బిర్యానీ రైస్ విరగకుండా మనం చూసుకోవాలి. బాస్మతి రైస్ ఎప్పుడూ విరగకుండా ఉండాలంటే ముందు ఆయిల్ రాసుకోవాలండి రైస్కి. అంటే ఆయిల్ బౌల్లోని రైస్లో వేసేసుకొని మనం చేసుకోవాలి. అప్పుడు విరగదండి. కొంచెం నానబెట్టుకుంటే మనం స్మూత్నెస్ వస్తుంది. పెద్ద పెద్ద వంటల్లో అయితే వేయరు, డైరెక్ట్గా వేసేస్తారు కడగకుండానే. మన ఇంట్లో అయితే కంపల్సరీ కడుక్కుంటాం కదండి. మూత పెట్టుకొని తీసుకున్నాము. ఇప్పుడు కింద చూసారా, రైస్ కూడా కుక్ అయిపోతుంది, దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనం హైలో ఉన్నదాన్ని సిమ్లో పెట్టుకోవాలి. ఎప్పుడైనా మనం బిర్యానీ చేసేటప్పుడు ఫస్ట్ హైలో ఉంచుకోవాలండి. వాటర్ ఎప్పుడు తగ్గుతుంది అనేప్పుడు మనం సిమ్లో పెట్టుకొని మనం మూత పెట్టేసుకుందామండి. ఇలా మూత పెట్టుకోవాలి. అంత బాగా కనిపిస్తుంది. రైస్ పొడి పొడిగా చాలా నీట్గా ఉంది కదండి. మనం ఎప్పుడైనా బిర్యానీ చేసేటప్పుడు వాటర్ అండి మస్ట్ అని. వాటర్ మనం గట్టిగా వేసుకుంటే మనకు బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, హోటల్ స్టైల్లో వస్తుందండి. చూడడానికి ఎమ్మీగా చాలా బాగుంది చికెన్ బిర్యానీ, మంచి స్మెల్ కూడా వస్తుంది. మీరు ఒకసారి మా స్టైల్లో ఈ విధంగా చేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు, మేము ఈ విధంగా చేస్తున్నామండి. ఇప్పుడు చూడండి, చాలా పొడి పొడిగా వచ్చింది. ఇప్పుడు వేడి మీద ఉంది కదా, మనకి ఏమైనా చిన్న లైట్ గట్టిగా అనిపించేటట్టుగా రైస్ అనిపిస్తే మనం మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మీకు చూపించడం కోసం ఇది ఇప్పుడు తీసాం, కొద్దిగా చల్లారిందండి. ఇప్పుడు ఈ రైస్ని మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుందామండి. ప్లేట్లో వేస్తున్నాము. చూడండి, ఎమ్మీగా ఎంత బాగుంది. ముక్కలు కూడా ఇరగకుండా చాలా నీట్గా కూడా ఉన్నాయండి. కాజు కూడా మధ్య మధ్యలో కనిపిస్తుంది కదా, తినాలనిపిస్తుంది కదా. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు తెలుస్తుంది. అబ్బా ఎంత బాగుంది, ఇంత బాగుందా, హోటల్లోనే మనం తెప్పించుకుంటాము. అంతకంటే ఇంట్లో మనం నీట్గా ఇలా తయారు చేసుకుని మనం కూడా మన పిల్లలకి మా వారికి ఇలాగా మన ఫ్యామిలీస్కి ఇలాగ మనం మన చేతితో చేస్తే ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. చికెన్ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంది. సింపుల్గా మసాలా ఎక్కువ లేకుండా మేము ఇలా చేసామండి. చూస్తుంటే ఊరుతుంది కదా, మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసుకోండి. బోన్లెస్ కూడా లేని కూడా మేము వేసాము, ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కదండి. వాళ్ళకి బోన్లెస్ ఇష్టం, మా పిల్లలకి అయితే బోన్లెస్ లేండి. వాళ్ళు చూస్తుంటే ఏమైనా ఇంట్రెస్ట్ నూరిపోతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఈ విధంగా చికెన్ బిర్యానీ ట్రై చేసి చూడండి.
మీకు తెలిసింది ఇప్పుడు తలకాయ కూర అనేది తలకాయ బాగా కాల్చి ఇచ్చారండి వాళ్ళు. ఇవన్నీ చూడడానికి చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇవన్నీ అల్లం, వెల్లుల్లి, టమాటీ, పచ్చిమిర్చి డైరెక్ట్గా వేసేసామండి. ఇలాగా ఫ్రై చేస్తున్నాం ముక్కలు ఫ్రై చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా చేయొచ్చు. కానీ మా అత్తయ్య గారు చేస్తున్నారని మీకు ఈ విధంగా చూపిస్తున్నాను. ఆవిడ స్టైల్లో ఏముందంటే చూపిస్తారని మీకు వీడియో తీస్తున్నామండి. ఇవ్వండి టమాటీ, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ గ్రైండ్ చేసేసామండి. పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసాము. ఇది బాగా కుక్ అవ్వాలండి. కుక్ అయ్యేటప్పటికి మీకు మటన్ తలకాయ కర్రీ మీకు చూపిస్తుంది. మటన్ది చూడండి చాలా బాగుంది. బెల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము ఈ విధంగా. ఇప్పుడు కారం ఏముంది, ఇలా చిల్లీ పౌడరు 3 స్పూన్స్ వేసుకుంటున్నామండి. మనకి సరిపోయిందో లేదనేది మన అంచనా ప్రకారంగా మనం తెచ్చుకున్న క్వాంటిటీ ప్రకారం వేసుకోవచ్చండి. బిర్యానీ మసాలా వేసేస్తున్నాము, గరం మసాలా కూడా వేసేస్తున్నాము. అలాగే సింపుల్గా అయిపోతుందండి ఈ మటన్ తలకాయ కర్రీ అయితే. మీరు ఒక్కసారి కానీ ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూస్తే ఇష్టమైన వాళ్ళు ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు తెలుస్తుంది. చాలామంది ఏదో పెద్ద హెవీగా ఉంటుంది మనం చేయలేము అనుకుంటాం, కానీ మనం చూస్తే ఈజీగా మనం చేసేవచ్చు అండి. చూడడానికి మటన్ హెడ్ కర్రీ చాలా బాగుంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇష్టమైన వాళ్ళైతే ఈ విధంగా చూడండి. ఇప్పుడు మా కుక్ అయిపోయిందండి ఆ పేస్ట్ అనేది. ఇప్పుడు డైరెక్ట్గా ముక్కలు మనం వేసేస్తాము. ఈ మా అత్తయ్య గారు ఈ స్టైల్లో చేస్తారు. చాలా బాగుందండి కర్రీ అయితే మాత్రం. మీరు కూడా ఒకసారి ఈ విధంగా చూడండి. ముక్కలు చూస్తుంటే ఏమేమి కనిపిస్తుంది కదా. తలకాయ ఇష్టపడే వాళ్ళైతే ఈ విధంగా మటన్ హెడ్ కర్రీ ఎవరైనా చేయొచ్చండి. కొంచెం సింపుల్గా ఉంది. కొంచెం అది కలపడానికి కూడా కొంచెం కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే ఇది నుంచి కేజీన్నర దగ్గర ఉంటుందండి ఈ మటన్ హెడ్ కర్రీ. ఈ తలకాయ కర్రీ అనేది చాలా లైక్ చేసేవాళ్ళు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మా స్టైల్లోని సూపర్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఐలో పెడుతున్నాము, ఎందుకంటే ఇంతవరకు సిమ్లో పెట్టాము. ఎందుకంటే టమాటా ఆనియన్ పేస్ట్ కొద్దిగా ఇది అవుతుందని సాల్ట్ వేస్తున్నాము. సాల్ట్ వేసి పెడుతున్నాము. ఇదంతా 3 స్పూన్స్ ఆనియన్స్ వేస్తున్నామండి. కలిపి పెడుతూ ఉంటే మనకు కూడా పచ్చిమిర్చి 3-4 స్పూన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ ఇప్పుడు చాలా బాగుంది కదా. ఈ చేసిన కలర్ఫుల్ కనిపిస్తుంది కదా. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసుకోవడం మీకు తెలుస్తుంది. మటన్ హెడ్ కర్రీ అంటే ఇక్కడ మామూలుగా ఉండదండి. బిర్యానీతో కదా, చికెన్ బిర్యానీతో తినొచ్చు, చపాతీ కర్రీతో తినొచ్చు, రైస్ ఐటమ్తో తినొచ్చు. చాలా బాగుంది కదా. ఇప్పుడు కొత్తిమీర మనం పైన వేసేస్తున్నామండి ఈ విధంగానే. చూసారండి మంచి కలర్ఫుల్ కనిపిస్తుంది మటన్ హెడ్ కర్రీ. తలకాయ మీరు కానీ చూస్తే మీరు ఇష్టపడే వాళ్ళైతే ఈజీగా తినేస్తారండి కర్రీని. వాటర్ వేసేసుకుంటున్నామండి. మనం ఇప్పుడు కలిపేసుకొని మూత పెట్టేసుకోవడం అనేది ఇంకేం లేదు. అయిపోతుంది, ఎర్లీ కుక్ అయిపోతుందండి. మనకు ఒక 1 విజిల్ అనుకుంటాం కదండి. ఈ మటన్ హెడ్ కర్రీ కంటే ఇంచుమించు ఒక 5-6 విజిల్స్ వేసుకోవాలండి. అయిపోయిందండి. ఇప్పుడు వాటర్ పోసేసామండి. తగినంత వాటర్ వేసుకున్నాము. మన కుక్కర్లో కాబట్టి కుక్ చేస్తాం కాబట్టి కొంచెం వాటర్ కూడా దిగుతుందండి. ఎందుకంటే అన్నంలో కలుపుకోవడానికి ఉండాలి కదా, అలాగే బిర్యానీలో కలుపుకోవడానికి ఉండాలి కదా. మరి కావాలనుకుంటే దగ్గరగా చపాతీ కొంచెం దగ్గరకు చేసుకోవచ్చండి. ఇప్పుడు అయిపోయిందండి. వాటర్ కొంచెం మళ్ళీ ఎక్కువ పట్టింది, ఎందుకంటే కేజీన్నర కదా. మీకు చూపించడానికి ఒక విజిలని చూపించానండి. ఇంచుమించు ఒక 6-7 విజిల్ పడుతుందండి. చూడండి కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఇది ట్రై చేయండి. చూడడానికి మటన్ హెడ్ కర్రీ అంటే ఈ విధంగా చేస్తారండి. చాలామంది కొంచెం పులుసు కూడా వేసుకుంటారండి. మేమైతే వేయలేదు, కానీ టేస్ట్గా చాలా బాగుంది. చిన్న పులుపు వేస్తారండి, మీకు చూపించలేదు. ఇవ్వండి చూడండి. ఈ బోన్స్ చూస్తుంటే నొరుగుతుంది కదా. ఇది చాలా మంచిదండి. బోన్స్ మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి, బోన్స్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఒక్కసారి వారానికి ఒక్కసారి తెచ్చుకొని, లేకపోతే 2 వీక్స్ ఒకసారి దొరికితే మాత్రం తెచ్చుకొని ఈ విధంగా తినాలండి. తింటే మంచిది. ఎముకలు కూడా గట్టి పడుతుంది అంటూ ఉంటారు కదా. చూడండి ఎంత కలర్ఫుల్గా పచ్చిమిర్చి కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇవ్వండి రైస్ కూడా పెట్టేసాను పక్కన. చూసారా ఎంత బాగుందో. ఇష్టపడే వాళ్ళైతే ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి. వేడివేడిగా అన్నంలో తింటే మరి ఇంకో ఉందండి, మామూలుగా ఉండదండి. ఈ మటన్ హెడ్ కర్రీ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకు కూడా ఈ విధంగా తినిపించడం అలవాటు చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా బోన్స్ గట్టిగా ఉండాలి కదా, మరి వాళ్ళు కూడా మంచిగా అనేది స్టామినా అనేది ఉండాలి కదండి. అందుకని మీకు ఏం చూపిస్తున్నానండి. కానీ మాది వెజ్ కర్రీలో కూడా చేసామండి. వెజ్ పన్నీర్ కాజు అండి. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. సింపుల్గా ఉంది, కాకపోతే నేను వీడియో కొద్దిగా మీకు డైరెక్ట్గా చేసి చూపించేసానండి. నేను మొత్తం అంతా ప్రాసెస్ అది చూపించలేదు మీకు. మేము చాలా చక్కగా హోటల్ స్టైల్లో కూడా చేసామండి. ఈ కాజు పన్నీర్ కర్రీ చూస్తుంటే సోయా అండి, ఇది సోయా పన్నీర్ అండి. ఫస్ట్ టైం నేను చూసాను. ఇది మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ మేము ఈ వంట ప్రొగ్రాం పెట్టుకున్నాము. అది సోయా పన్నీర్ కూడా చాలా బాగుందండి. చాలా టేస్ట్గా ఉందండి.
ఒకసారి మీరు కూడా దొరికితే మాత్రం మొదలుకండి. సోయా పన్నీర్ మాత్రం ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మనం వంటలు ఏ విధంగా చేసామంటే దాంట్లో తగినంత సాల్ట్ కరెక్ట్గా చెక్ చేసుకోవాలండి. అప్పుడు మనకి ఆ వంటకు రుచి కరెక్ట్గా స్టేట్ పడుతుంది. అవ్వండి కూరను కూడా ప్లేట్లో సర్వింగ్ ప్లేట్లో తీసి చూపిస్తున్నాను. ఎమ్మీగా ఉంటుంది కదండి. అలాగే పన్నీర్ వెజ్ బిర్యానీ కూడా చేసామండి. అది కూడా మీకు చూపించలేదు. నేను డైరెక్ట్గా ఓన్లీ కర్రీ మాత్రమే పెడుతున్నానండి. ఈ 3 ఐటమ్స్ అయితే ఎక్సలెంట్గా వచ్చాయండి. చికెన్ బిర్యానీ, మటన్ హెడ్ కర్రీ, ఓన్లీ కాజు పన్నీర్ కర్రీ. చూస్తుంటే ఇంకా హోటల్ స్టైల్లోనే ఉన్నాయండి. మేము ఏదైనా చేసామంటే వంట దృష్టి పెట్టి చేస్తాం కదండి. అప్పుడే మన వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఈ హోటల్ నుండి తెచ్చుకునే బదులు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మీకు అప్పుడు మీకే తెలుస్తుంది. ఇవ్వండి చాలా ఆయిల్ అని తేలిపోయింది కదండి. ఇవ్వండి పన్నీర్ కర్రీ అండి, ఇది పన్నీర్ బిర్యానీ అండి. చూసారా, ఇది హోటల్ స్టైల్ లాగా వచ్చింది. పొడి పొడిగా సూపర్గా ఉందండి. మీరు చూస్తే ఇంకా మరి వదలరండి. సింపుల్గా పన్నీర్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం నేను చెప్తున్నానండి. చికెను మటన్ తినే వాళ్ళకైతే కాదు, వెజ్ తినే వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను. వాళ్ళు కూడా బాగా చేసుకోవచ్చు అని ఈ విధంగా చూపిస్తున్నాను. చూస్తుంటే యమ్మీ కనిపిస్తుంది కదా. ఇవ్వండి పన్నీర్ కర్రీ, పన్నీర్ కాజు కర్రీ అండ్ పన్నీర్ వెజ్ బిర్యానీ 2 కూడా చాలా కాంబినేషన్లోనే వచ్చాయండి. వెజ్ తినే వాళ్ళకి మేము వెజ్కి ఇలా చేసి పెట్టామండి. నాన్ వెజ్ తినే వాళ్ళకి అది చికెన్ బిర్యానీ కూడా చేసి చూపించామండి. మీకు ముందు వీడియోలో ఉంది కదండి. మీరు కానీ నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇలా ఎన్నో